నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏలూరు జిల్లా దెంతులూరు నియోజకవర్గంలోని సీతంపేట పంచాయతీ సింగవరం గ్రామానికి చెందిన ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారితే పెళ్లనగా ఈ ప్రమాదం సంభవించి ఇల్లంతా కాలిపోయింది. తక్షణమే సమాచారం అందుకున్న దెంతులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ గ్రామాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలిచారు. వంట గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. అగ్ని ప్రమాదానికి గురైన కుటుంబాన్ని తక్షణమే ఆదుకొని ఆర్థిక సాయం అందించిన చింతమనేని ప్రభాకర్ను గ్రామస్తులు అభినందించారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. కళాశాలలో మొదటి సంవత్సరం పాలిటెక్నిక్ చదువుతున్న బోనిగల నవదీప్ కుమార్ను లెక్చరర్ చేతితో కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాపట్ల ఏరియా వైద్య చికిత్స పొందుతున్న విద్యార్థి నవదీప్ పరిస్థితి చూసి తండ్రి విజయ్ కుమార్ ఆవేదనతో ఉపాధ్యాయుడి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పగానే నేను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ చేశాను, కానీ అది లెవెల్ పరిస్థితిలో ఉన్నాడు. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్గా ఉన్నప్పుడు వీళ్ళకి తల్లిదండ్రులు, వాళ్ళ ఫాదరు, వాళ్ళ అమ్మగారు, అతనికి హెల్త్ బాగోకపోయినా కూడా ఇంటి దగ్గర నుంచి డైలీ సర్వీస్ చేయించి కాలేజీకి అప్ అండ్ డౌన్ చేపిస్తూ జాగ్రత్త చదివించుకుందాం ఉద్దానం కొడుకు అని చెప్పి గారాబాగా పెంచుకున్నారు తల్లిదండ్రులు నవదీప్ని. అయితే ఈ నవదీప్ ఈ ఇంజనీరింగ్ కాలేజీలో కాలేజ్ అయినటువంటి వేరే పిల్లలు సిగరెట్ తాగుతుంటే నువ్వు ఎందుకు సిగరెట్ తాగుతున్నావు అని చెప్పేసి కొన్ని కక్షలు అతను మైండ్లో పెట్టుకొని కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక రూమ్లో తీసుకెళ్ళి 11 గంటలప్పుడు రూమ్లో పెట్టి తన ఇష్టానుసారంగా ఒక కర్ర తీసుకుని చంపగేసి ఎక్కడ పడితే అక్కడ గుద్ది కింద కాళ్ళ కింద పడేసి తొక్కి నానా బీభత్సం చేశాడు నవదీప్ని. పిల్లంతా గాయాలు నడవలే పరిస్థితులు కొనుక్కున్నాడు. కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ అక్రమ అరెస్టును యునైటెడ్ పూలే ఫ్రంట్ అధ్యక్షుడు గట్టు రామచంద్ర ఖండించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమార్తె అని చూడకుండా కేంద్రం ఈడీ పేరుతో అక్రమ అరెస్టులు చేశారని అన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక పథకం ప్రకారం కవితను అరెస్టు చేయించారని ఆరోపించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకరించారని విమర్శించారు. తమ పార్టీకి పూర్తి నమ్మకం ఉందని, త్వరలోనే కవిత విడుదలవుతారని వెల్లడించారు. కవితమ్మని అరెస్ట్ చేయడం ద్వారా మొన్నటిదాకానేమో సాక్ష్యమని పిలిచారు, తర్వాతనేమో ఆమె నేరం చేసిందని చెప్పారు. అసలు ఎఫ్ఐఆర్లో పేరుందా? ఇప్పుడు కోర్టు సబ్మిట్ చేసినాక ఛార్జ్షీట్లో పేరు రాసావా? ఏది ప్రజలకు తెలియడం లేదు. గోప్యంగా చేస్తూ ఉన్నారు. లిక్కర్ కేసు అని చెప్పేసి ఒక ప్రచారం మొదలుపెట్టారు. ఆమె రిటైల్ షాప్ లైసెన్స్ తీసుకున్నట్టు, ఆమె హోల్సేల్ షాప్ లైసెన్స్ తీసుకున్నట్టు, ఆమె సిండికేట్లో భాగస్వామి, అన్ని తప్పుడు ప్రచారం. ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకొచ్చేసి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏమి సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి, మీ దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పి మీరు అరెస్ట్ దాడి తీస్తారనేది మేము అడుగుతూ ఉన్నాం. ఈ ఒకవేళ ఈ రిసీవర్స్ ఏది, ఆ డబ్బులు ఏది, రికవరీ ఏది, అసలు ఏది, ఇది అంతా విద్యగా మీరు ప్రయాణం మొదలు పెడతా ఉన్నారు. అందుకే తప్పకుండా అతి త్వరలోనే కోర్టుల మీద, న్యాయస్థానాల మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. యూపీఎఫ్ ప్రగాఢంగా విశ్వసిస్తుంది. త్వరలోనే బెయిల్ మీద మరి కవితమ్మ గారు బయటకు వస్తారు. మళ్ళీ తెలంగాణలో ఈరోజు అనేక బీసీ వర్గాలు, ఇవాళ మరి దళిత వర్గాలు, మహిళా వర్గాలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సమస్యలపైన మళ్ళీ పోరాటం మొదలు పెడతాం. తనకంటూ ఒక చరిత్రను నిర్మించుకున్నటువంటి వ్యక్తి భారత జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. ఇవాళ ఒక ఆడపిల్లగా జన్మించి కేవలం మహిళల హక్కుల కోసమే కాకుండా తాను జన్మించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను
కాపాడుకుంటూ వాటిని విశ్వవ్యాప్తం చేసినటువంటి ఒక దృఢ సంకల్పం కలిగినటువంటి మహిళ రాజకీయంగా ఎదుగుతున్నటువంటి తీరును ఓర్చుకోలేనటువంటి బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా కవిత గారికి వస్తున్నటువంటి పేరు ప్రఖ్యాతులను ఓర్చుకోలేని మోడీ ప్రభుత్వం ఈరోజు ఒక ఉక్కు పాదాన్ని మోపాలని